ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి మోదీ రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని కోరారు. మోదీతో పాటు ఎన్డీఏ పక్ష ఎంపీలు, ఇతర నేతలు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. 9వ తేదీ మధ్యాహ్నం కర్తవ్య పథ్తో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి మోదీ రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మోదీతో పాటు ఎన్డీఏ పక్ష ఎంపీలు, ఇతర నేతలు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. 9వ తేదీ మధ్యాహ్నం కర్తవ్య పథ్లో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ ద్వారా అందిస్తారు. రాములు, చెప్పండి. ప్రధానంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీలో సమావేశం, పార్లమెంట్ భవన్ లో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రాష్ట్రపతిని జూన్ 9న ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని రాష్ట్రపతిని కలిసి కోరడం జరిగింది. దీనికి సంబంధించిన ఎన్డీఏ నేతలు అట్లాగే ఎంపీలు కూడా నరేంద్ర మోడీతో వెళ్ళడం జరిగింది. అట్లాగే ఈ దేశంలో ఒక నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి మూడోసారి కావడం నరేంద్ర మోడీకి దక్కిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ జూన్ 9న ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. జూన్ 9న ప్రమాణ స్వీకారానికి ఇతర నాయకులను, ఇతరకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది శశిరేఖ. అట్లాగే ఈ రాష్ట్రపతిని కలిసిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇంట్లో కూడా మరోసారి ఎంపీలతో నరేంద్ర మోడీ, ఇతర నాయకులు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులందరూ సమావేశం అవుతున్నట్లు సమాచారం. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాములు.